హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 7 ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ. ఈ వ్లాగ్లో మీ అందరికీ కూడా ద మినీ సెట్స్ అనేది నేను చూపించబోతున్నాను అనమాట. సో ఏ సినిమా తీయాలన్నా కూడా ఫస్ట్ ఇలా ట్రయల్ చేసుకున్న తర్వాత వాళ్ళు మెయిన్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి అప్పుడు వాళ్ళు మొత్తం కూడా రెడీ చేసుకుంటారనమాట. సో ఎన్నో ఫేమస్ మూవీస్, శివాజీ అని, సర్లేరు అండ్ SP2 అనే మూవీ మీ ఎంతమందికి తెలుసో కింద కమెంట్ చేయండి. నేను అసలు చూడలేదు అది ఆ మూవీ. సో ఎలా ఉంటుంది ఏంటని కూడా కింద నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలానే ఎన్నో హిట్ మూవీస్ అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఎలా కట్టారు ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా చూసిన తర్వాత మనం లోపల థియేటర్లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో ఇవన్నీ కూడా మనకి బయట డిస్ప్లే చేశారు. సో చాలా అంటే చాలా బాగున్నాయి. సో మూవీకి ఏంటి, ఏ మూవీ బుక్ చేసుకున్నారు? రామోజీ ఫిలిం సిటీలో కూడా మూవీ చూడడానికి ఫెసిలిటీ ఉందా అని అడుగుతారేమో. సో అది ఏ మూవీ ఏంటనేది చివరి వరకు షార్ట్ అయితే చూడండి. సలార్, KGF, పుష్ప అలాంటి ఎన్నో హిట్ మూవీస్, ఎన్నో ఫేమస్ మూవీస్ అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు. దీని తర్వాత మనం వచ్చేసరికి జపనీస్ గార్డెన్ అని చెప్పేసి వెళ్తాం అనమాట. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను, అక్కడ ఫొటోస్ చాలా అంటే చాలా బాగా వస్తాయని చెప్పేసి. సో మీరు నా ఇన్స్టాగ్రామ్ కనుక ఫాలో అయ్యి ఉంటే మీకు ఆ ఫొటోస్ అవన్నీ కూడా ఆల్రెడీ నా స్టోరీలో అన్ని కూడా నేను మెన్షన్ చేశాను అండ్ అలాగే నా హైలైట్స్లో కూడా ఉంటాయి. సో నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి ప్రియాంక 11132 అని మీరు సెర్చ్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ కనిపిస్తుంది. ప్రతి ఒక్క వీడియో కింద నా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మీకు ఇస్తూనే ఉన్నాను. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ అలానే ఈ రామోజీ ఫిలిం సిటీ కోసం ఏవైతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, టికెట్స్ కానీ అవి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను ఫస్ట్ ఎపిసోడ్ వీడియోలో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, ఒకసారి చూడండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. సో ఇందాక నేను మూవీ అని చెప్పాను కదా. సో లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే ఒక మినీ థియేటర్లా ఉంది. ఎదురు ఒక పెద్ద స్క్రీన్ కూడా వేశారనమాట. సో మూవీ అంటే ఏంటి అంటే లోపల మనకి ఏవైతే రామోజీ ఫిలిం సిటీలో ఫేమస్ మూవీస్ ఏవైతే షూట్స్ చేశారో అవన్నీ కూడా మనకి డిస్ప్లే చేసి చూపించారనమాట. అండ్ అలానే రామోజీరావు గారు కూడా మనకి స్పీచ్ అనేది ఇచ్చారనమాట దానిలో. ఇదనమాట ఇవాల్టి మినీ వ్లాగ్స్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. లైక్ బర్డ్ వరల్డ్ అని చెప్పి, బటర్ఫ్లై వరల్డ్ అని చెప్పేసి చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ మీరు మిస్ చేయకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.